సమయము తెలియని సేవకుడా యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నీ జీవించి చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి అక్కడ చివరకు వెళ్ళాలమ్మా. అక్కడ ఉండే వాళ్ళంతా ముందుకు వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. వెనకాల వాళ్ళంతా రావాలి, బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళంతా రావాలి. పై వాళ్ళు ముందుకు వెళ్ళాలి, టైం లేదు. ప్లీజ్ సహకరించండి. అందరు వెనక్కి వెళ్ళాలి. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళంతా ముందుకు రావాలి. బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళంతా ముందుకు రావాలి. బాబులు మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం అందరికీ నమస్కారాలు. ప్రజాగలం సందర్భంగా రేపు సోమవారం జరగబోయే ఎన్నికల సందర్భంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు జాతీయ అధ్యక్షులు 22 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోయే మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఒంగోలులో ఈ సమావేశానికి రావటం మనందరి తరపున పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు యోగ యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీ గారు, ఇంకా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనకి 2 రోజులే ఉంది. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 5 సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో రకాలుగా మన ఇళ్ల మీదకి వచ్చారు, గంజాయి బ్యాచ్ని పెట్టి గంజాయి చేత కొట్టించడాలు ఎన్నో చేశారు. ఈ అన్నిటికీ 20 రోజుల తర్వాత సమాధానం చెప్పే రోజు ముందొచ్చింది. మనం ఈ 2 రోజులు కసిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఈ 2 రోజులు మనం ఎన్నాళ్ళు కష్టపడింది, ఈ 2 రోజులు మాత్రం పోలింగ్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటు కూడా విలువైంది. ప్రతి ఒక్కరు కూడా బయట ఉండే వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి మనం అందరం కూడా పోలింగ్ శాతం పెంచుకునే విధంగా మనం అందరం కష్టపడాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలు సైకో పాలనలో
ఏడన్నా ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలులో జరిగినాయి అనేది కూడా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ఒక్క పని చేయలా. ఏం చేశారు అంటే కబ్జాలు చేశారు, దొంగ స్టాంపులు పెట్టి అందరిని కూడా ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు, చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు, అనేక దుర్మార్గ పనులు చేశారు. ఈరోజు చేసి ఈ అవినీతి డబ్బుతోటి ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు ఒంగోలులో కార్యక్రమాలు చేస్తున్నారు. రైస్ బ్యాగులు లోడ్లు దిగి ఉన్నాయి. ఎన్నోసార్లు మనం చెప్పాం, దాన్ని కూడా మనం పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు అనేక సార్లు మనం కంప్లైంట్ చేశాం. మన కార్యకర్తల మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. నా మీద 23 కేసులు ఉన్నాయి. మన వాళ్ళే వచ్చి మన వాళ్ళనే పెట్టి మన వాళ్ళని కొట్టి వాళ్ళు మన మీద కేసులు పెడతారు. ఇవన్నీ కూడా ఇదివరకు ఎప్పుడన్నా జరిగిందా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఆలోచించాలి. మన టైంలో 14-19లో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు ఒంగోలులో చేశాం. ఒక పార్టీ అనే చూళ్ళ ప్రతి ఒక్క కుటుంబాలు బాగుండాలని, ఎక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ చేయాలని, ఇక్కడ మేజర్గా ఉండే తాగునీరు సమస్య ఉంటే ఆ రోజు మనం 165 కోట్లు పెట్టేసి అమృత్ స్కీమ్ నుంచి తీసుకొచ్చి 80% కంప్లీట్ చేసి ఇక్కడ ఉండే ఆయనకి 5 ఏళ్ళు సరిపోలా 20% కంప్లీట్ చేయడానికి. ఆయనకి టైం లేదు. ఆయన ఎక్కడ ఉంటాడో మీకు అందరికీ తెలుసు. ఆయన టైం లేకుండా ఈ రోజుకి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఆయన తీసుకొచ్చాడు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంటే పోతురాజు కాలువది కూడా 85 కోట్లు పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు బాగు చేయాలి, ఒంగోలు బాగుండాలి, ఇది పెద్ద పల్లెటూరుగా ఉంది, డెవలప్ లేదని చెప్పేసి ఆ రోజు ఆయన 85 కోట్లు పోతురాజు కాలువకి ఇస్తే దాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత శాంక్షన్ అయితే దాన్ని 3 కాంట్రాక్టర్లు మార్చి 3 కాంట్రాక్టర్ల చేత డబ్బులు వసూలు చేసి ఈరోజు ఆ కాంట్రాక్ట్ కూడా చేయలేకపోతే ఈరోజు పూర్తిగా వర్కే క్యాన్సిల్ అయిపోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఆ రోజు టిట్కో ఇళ్ళ కోసం టిట్కో ఇళ్ళు అన్నీ కూడా మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించేస్తే 16,000 ఇల్లు ఇస్తే 6,000 ఇల్లు 80% మనం కంప్లీట్ చేస్తే దాన్ని 80% 20% పూర్తి చేయలేదు ఈ సైకో ముఖ్యమంత్రి, సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల మీద కూడా లోన్ తీసుకొని ఆ లోను దాని మీద కూడా డబ్బులు వచ్చింది కూడా దాని మీద కూడా ఈరోజు టిట్కో హౌసెస్ కూడా దాని మీద ఒక్క పని కూడా చేయకపోవటం మనం అందరం కూడా మనం చూసాం. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఎవరైతే టిట్కో హౌసెస్ లో ఆ రోజు కట్టారో వాళ్ళందరికీ వాళ్ళ సొంత ఇంట్లో ఉండే ఈ విధంగా 6,000 ఇల్లు వాళ్ళందరూ కూడా వాళ్ళకి పొజిషన్స్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంకా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్లు, 1 సెంటు కాదు 2 సెంట్లు దొంగ పట్టాలు కాదు, ఇవన్నీ కూడా మనం ఇచ్చేది కాదు. రేపు 2 సెంట్లు భూమిని పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేశాం. కొంచెం ఆగిపోయినాయి అన్నీ కూడా వచ్చే రోజుల్లో 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మన యువగలంలో లోకేష్ గారు ఆ రోజు ప్రామిస్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది పూర్తయితే మనకి అన్ని విధాలుగా కూడా ఒంగోలు కార్పొరేషన్ అంగులు మారతాయి, ఎంతో అభివృద్ధి చెందుతుంది. దాన్ని కూడా మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. మంచి చెడు ఆలోచించుకోవాల్సింది ప్రజలు. మీరు ఆలోచించుకొని పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలా, లేకపోతే ఎప్పుడు ఏం చేస్తారో గంజాయి బ్యాచ్ ఏం కావాలనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అభివృద్ధి కావాలా, లేకపోతే గంజాయి బ్యాచ్ తోటి అవినీతి పరులు కావాలా అనేది కూడా ఆలోచించుకోవాలి. జగన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మన అన్నా క్యాంటీన్ పెట్టారు. ఎంతో మందికి కూడా 5 రూపాయలకు భోజనం పెట్టారు. ఈ రోజు ఎక్కడన్నా అన్నా క్యాంటీన్ ఉందా? ఎవరన్నా కూడా పీస్ఫుల్గా ఉన్నారా? అధికారులు అదేవిధంగా భయభ్రాంతులతో ఉన్నారు, ఉద్యోగస్తులు అదేవిధంగా భయభ్రాంతుల్లో ఉన్నారు, వ్యాపారస్తులు అదేవిధంగా ఉన్నారు. ఈరోజు అన్నీ ఉండే కూలివాడి కానించి పైదాకా కూడా అందరూ కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితులు మనం చూసాం. అలాంటి సమస్యలు పోవాలి.
మళ్ళా మన రామరాజ్యం రావాలి, మన చంద్రన్న మళ్ళా ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధితో పాటు అన్ని మంచి జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఉండేది 2 రోజులు, మీరందరూ కూడా సీరియస్గా మనం ఇన్నాళ్ళు కష్టపడింది రేపు పార్టీ గెలవాలి, మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనే ఉద్దేశంతో అందరం కసిగా పనిచేయాలని చెప్పేసి మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎంపీ గారికి నాకు ఇద్దరికి కూడా సైకిల్ కేసు గెలిపించాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒంగోలు అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు దామచల్ల జనార్దన్ గారికి, వేదికను అలంకరించి ఉన్న రియాజ్ గారికి, బాలాజీ గారికి, యోగ యాదవ్ గారికి, జనసేన బీజేపీ కార్యకర్తలకు, మా నైనిక తరణ్కి ఈరోజు ఇంత సంతోషమైన వాతావరణంలో మీరందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న మన కాబోయే ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ దగ్గరకు వచ్చున్నారు. ఈ ఎన్నికలలో 2000 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అప్పుడు సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్న అర్హత కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అనేది మీరందరూ ఆశీర్వదించారు. ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏమి చేయలేదని తెలుసుకున్నారు. మార్పు 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 వచ్చింది పూర్తిగా అంతా, రాష్ట్రం అంతా కూడా చంద్రన్న కొరకు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా అవుతారనేది. మీరందరూ కూడా మంచి మనసుతో పూర్తిగా మీ బంధువులందరికీ చెప్పండి, మన చంద్రన్న ముఖ్యమంత్రిగా కావాలంటే సోదరుల దామచల్ల జనార్దన్ గారికి అసెంబ్లీకి పంపించాలి. అదేవిధంగా ఎంపీగా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మాగుంట కుటుంబం 33 సంవత్సరాలుగా మీ సేవలో ఉన్నదనే కూడా తెలుసు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, మా అన్నగారు, పార్వతమ్మ గారు, నేను శ్రీనివాసరెడ్డి, మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి, అందరూ కూడా మీ ప్రజా సేవలో ఉండాలనేదే ఒక ఆకాంక్ష. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఈ రోజు ఆశీర్వదించాలకు వచ్చారు. మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సైకిల్ 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 సైకిల్. పెద్దలు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించే కోరుకుంటాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా హుషారుగా ఉన్నారు. ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చినప్పుడు రేపే చివరి రోజు ఎన్నికల ప్రచారానికి ముందు రోజు వచ్చాను. ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నాను. మేము గెలిపిస్తామని గట్టిగా మీరందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. ప్రజాగళం 87వ మీటింగ్ ఇది. రాష్ట్రమంతా తిరిగారు. ఎక్కడ చూసినా ఇదే స్పందన. ఇంకా 3వ రోజే, రేపు ఎల్లుండు చివరి రోజున పోలింగ్ డే. ఏం తమ్ముళ్ళు 13కి సిద్ధమా మీరందరూ?
అందుకే నేను ఒకటే అడుగుతున్నా, ఓటు పోయే మునుపు ఒక్కసారి మీలో ఒక చైతన్యం రావాలి. నేను అడుగుతున్నా, గడచిన 5 సంవత్సరాల్లో మీ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయాలు పెరిగాయా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా? తమ్ముళ్ళు, దుర్మార్గుడు ఎన్నికల ముందు వచ్చాడు మీ దగ్గరికి, తల మీద చెయ్యి పెట్టాడు, జ్ఞాపకం చేసుకోండి. బుగ్గలు నిమిరాడు, జ్ఞాపకం చేసుకోండి. ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా మీకు? గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? ఎవరికైనా ఎగ్జిబిషన్ ఉందా తమ్ముళ్ళు? ఈ దాడిలో ఎవరైనా తప్పించుకున్నారా మీరని అడుగుతున్నా. ఎన్ని అరాచకాలు! ఓసారి బాధ, ఆవేదన, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు, సెటిల్మెంట్లు. ఒకటి కాదు, నా జీవితంలో ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు. ఈ సైకో 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 మామూలు సైకోనే కదా, అహంకారి సైకో, ఒక విధ్వంసకారి సైకో. అవునా కాదా? ఎవరైనా పరిపాలన ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిస్తాడు. నేను కట్టిన ప్రజావేదిక జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి మీరందరూ చూడండి నేనేం చేస్తానని ప్రజావేదికను కూలుస్తున్నానని చెప్పి కూల్చిన వ్యక్తి ఈ సైకో. అక్కడి నుంచి నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల అన్ని విషయాలు నష్టపోయాం. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడని మిమ్మల్ని అడుగుతున్నా. 8 సార్లు పెంచాడా లేదా? 200 రూపాయల కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? ఏం చెల్లమ్మా, నీ కోపం వచ్చిందా? ఇంకా రాలా? ఆవేశం రాలా? మీ కుటుంబం గుల్లైపోయిందా లేదా? మీ ఆదాయం సగం కరెంటు ఛార్జీలకు పోయిందా లేదా? నేనున్నప్పుడు పెంచానా? కరెంటు కొరత ఉందా? అది సమర్థవంతమైన పాలన, సుపరిపాలన. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. కొంతమందికి బలహీనత ఉంది, మందు బాబులు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలి, శారీరక కష్టం మర్చిపోవాలి, తెల్లవారితో ఛార్జ్ కావాలి, మళ్ళా పనికి వెళ్ళాలి. మీ బలహీనత అర్థమైపోయింది జగ్గుబాయికి. అందుకే జే బ్రాండ్ తెచ్చాడు. మన శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ కూడా ఇప్పుడు కాదు, 70 ఏళ్ల నుంచి ఆయన కూడా ఈ వ్యాపారంలో ఉన్నాడు. అవునా కాదా? ఈలాంటి బ్రాండ్లు ఆయన ఎప్పుడూ చూడలా. కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ తెచ్చాడు, ప్రెసిడెంట్ బ్రాండ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉందా తమ్ముడు? ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? వచ్చిన ఆదాయం సగం తాడేపల్లి కొంపకు పోవాలి. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం పెడతానని చెప్పాడా లేదా ఈ ముఖ్యమంత్రి? పెట్టకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నాడా లేదా? బుద్ధి, సిగ్గు ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఆయనకు సిగ్గు లేదు. మనం ఓటేస్తే మనం ఏమవుతాం?
వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా. బాధ ఆవేదన ఉంది. మూడోది నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? దేశంలో నెంబర్ 1 అవునా కాదా? దీనివల్ల అన్ని ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదమ్మా? వంట చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలా. కొంచెం కొంచెం చేస్తామంది మా తల్లి చెప్తా, కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. నేను అడుగుతున్న అన్ని ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చితికిపోయినాయి. అదే నా బాధ, ఆవేదన. నేను కూడా మీకోసం పోరాడితే ఎందుకయ్యా ధరలు పెంచావంటే నా మీద ఒక కేసు. ఎందుకయ్యా ఇక్కడ తప్పు చేస్తున్నావంటే గంజాయి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి ఒక కేసు పెట్టేస్తాడు. గంజాయి వాళ్లే తెస్తారు, మన ఆఫీసుల్లో పెడతారు, కేసులు పెట్టేస్తారు. ఎవరో కదా తమ్ముళ్ళ బేడీ వేస్తారు. మా పోలీసులు మన వరకు ఫ్రైడే అయితే గోడలు దూకొస్తారు ఇంట్లోకి. ఇప్పుడు లేరు, ఇప్పుడు చాలా మారిపోయారు. నిన్నే చూపించారు వాళ్ళ విశ్వరూపం. ఒక్కరు కూడా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డికి వేయలేదు. ఇది ఒక విప్లవం. డబ్బులు ఇచ్చినా నీ పాపిష్టి డబ్బులు మాకొద్దు, మేమేం పొమ్మని చెప్పింది మా ఉద్యోగస్తులు చెప్పారు, మా పోలీసులు చెప్పారు. చాలా సంతోషం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడిప్పుడే చూస్తున్నా తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ రోజు రేపు ఉధృతం అవుతుంది. 13వ తారీఖున పోలింగ్ స్టేషన్ లో ఉధృతి పెరిగిపోతుంది. ఒకటే కోరుతున్నా, రేపు 13వ జరిగే పోలింగ్ రాజకీయ పార్టీల కోసం కాదు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రం కోసం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ పిల్లల భవిష్యత్తు కోసం అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేను ఒకటి అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా? ఏం చెప్పాడు? మాటలు కోటలు దాటాయా లేదా? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ మీకు? పెట్టాడా డిఎస్సీ మీకు? అయితే మీకు కోపం రాదు. యువత తరపున కూడా నేనే పోరాడాలా, లేకుంటే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారే పోరాడాలా? తమ్ముళ్ళు, ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక సైనికులుగా ముందుకు పోతున్నారు. ఇంకో పక్క జన సైనికులు ఎక్కడ చూసినా వీరోచితంగా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఎన్ని అవమానాలు చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఒకసారి అయితే పవన్ కళ్యాణ్ కోపం వచ్చి చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నావు జగన్, నువ్వు కూడా రా, నీతో కూడా కాపురం చేస్తానని చెప్పాడు. సిగ్గుంటే మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా అవమానాలు చేయడం, కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టడం, కడాన సొంత చెల్లిని కూడా తిట్టావాడిని ఏమంటామమ్మా? ఏమంటారు మీరు?
రేపు మీకెవరికైనా రక్షణ ఉంటుందా? మీ ఇంట్లో మీరు ఉంటారా? బయట వస్తే మీరు తిరగలుగుతారా? మీ ఆస్తికి రక్షణ ఉంటుందా? అందుకే నా బాధ. 40 ఏళ్ళు రాజకీయాలు చూశా. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడంలో నా పాత్ర ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో 53 రోజులు నా కోసం పోరాడారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఎన్నికల కోసం 2500 మంది పైన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడే ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. నిరుద్యోగులు పనిచేస్తున్నారు. ఒక నాయకుడికి కావాల్సింది జీవితంలో మనం చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడి వాళ్ళు కూడా నేను మీతో ఉన్నామన్నప్పుడు దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే నన్ను నడిపిస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథగా మారిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కులేని రాష్ట్రంగా మారిపోయింది, అవునా లేదా? ఈ జగన్ వల్ల 30 ఏళ్ళు ఎన్నికెళ్లిపోయాం. మీరందరూ ఏమారారు. అతను అన్నాడు నేను బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తా అన్నాడు. మీరు అనుకున్నారు పోటుగాడేమో బాగా చేస్తాడేమో అనుకున్నారు. అక్కడి నుంచి రివర్స్ డ్రైవింగ్ మా మొదలు పెట్టాడు. తొలి రోజే చెప్పాడు రివర్స్ సెంటరింగ్ అన్నాడు. అక్కడి నుంచి డ్రైవర్ గా ఉండేవాడు నేర్చుకోవాలి, నేర్చుకోడు, విధ్వంసకారుడు. రివర్స్ డ్రైవింగ్ నేర్చి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశాడు. ఇతనికి ఒక క్యారెక్టర్ సైకోనేగా తమ్ముళ్ళు. నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ, నేను సైకో. అతని ప్రవర్తన చూసిన తర్వాత సైకో అనుకున్నా. అలాంటి సైకోల్ని చాలా మందిని చూశాను. నాకు తిరుపతిలో ఒక జ్ఞాపకం ఉంది. ఒక అతను ఆడవాళ్లనే చంపేసేవాడు. 30 మందిని చంపాడు. క్రూరంగా చంపేవాడు. రాళ్లతో కొట్టు చంపేసేవాడు. ఎందుకు చంపుతున్నాడో అర్థం కాలేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే. తర్వాత నేను ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాను. ఆ తర్వాత కనుక్కుంటే ఎప్పుడో అతని జీవితంలో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఆడవాళ్ళని చంపడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళందరినీ ఏమీ తీసుకునేవాడు కాదు. అలాంటి దుర్మార్గుడు ఈ సైకో. అతని ధ్యేయం ఒకటి, అబద్ధాలు చెప్తానే ఉంటాడు. మళ్ళీ మళ్ళీ చెప్తాడు. మీరు వినకపోయినా మిమ్మల్ని కొట్టి వినిపిస్తాడు. ఇది ఒక పద్ధతి. మీరు కాదు, దీంట్లో కొంతమంది ఉంటారు. మళ్ళా దానికి ఒక సాక్షి పేపర్ పెట్టాడు, సాక్షి టీవీ పెట్టాడు, అందులో మళ్ళా వేస్తానే ఉంటాడు. ఇవన్నీ మీరు చూస్తే నా జీవితంలో ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలా, ఇలాంటి దుర్మార్గుడిని ఎప్పుడు చూడలా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, 13వ తారీఖున కబ్జాలకు, బాధుడికి, అరాచకాలకి ముగింపు పలకాలి. సిద్ధమేనా మీరు? వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు కావాలి. సిద్ధమా మీరు? ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇంకొక పక్క స్వేచ్ఛకు నాంది పలకాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఈరోజు రాష్ట్రంలో విధ్వంస పాలన కావాలన్నా, అభివృద్ధి పాలన కావాలన్నా, మీకు సంక్షేమ పాలన కావాలన్నా, సంక్షోభ పాలన కావాలన్నా, మీకు మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, గంజాయి కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా, లేకపోతే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కావాలన్నా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీదేనా? నమ్మకమేనా?
నాకు నమ్మకం లేదు మీ భూమి అని. మీదేనా భూమి? ఇది చూసారా? ఇవి పట్టాదారు పాస్ పుస్తకం. ఇది మీ ఫోటోనా? ఇది ఎవరి ఫోటో? ఇది భూమి ఎవరిది? జలగా తాత ఇచ్చాడా? వీళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వీళ్ళ ముత్తాత ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు. మీ వారసత్వం, మీ కష్టార్జితం. అవునా కాదా? అయితే ఈయన ఫోటో ఎట్టేస్తాడు? ఎట్టేశాడు అంటే మనం అడగం కాబట్టి ఏమైనా చేసే దుర్మార్గుడు. నేను అడుగుతున్నా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను పరిపాలించా. ఎప్పుడన్నా నాకు ఈ ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా వేసానా నేను? ఈ ఎట్లుండాలంటే పట్టాదారు పాస్ పుస్తకం అంటే మీకు ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ. ఇంత మునుపంతా కూడా ఈ విధంగా ఉండేది. ఇది ప్రభుత్వ ఎంబ్లం, ప్రభుత్వ అథారిటీ. ప్రభుత్వాన్ని అంటే ఒక సావర్నటీ పవర్, దాన్ని మీరు ఆమోదిస్తారు కానీ 5 ఏళ్లలో పోయే సైకోని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నాను, నేను ఒకసారి దీన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్ ఎంబ్లంతో పట్టాదారు పాసు పుస్తకాలు మీకు ఇస్తా. ఇప్పుడు ఒకటే చెప్తుంది, ఏం చేద్దాం ఇప్పుడు? దీన్ని చించేయమంటారా? చించమంటారా? కోపంగా ఉన్నారా? గట్టిగా దించాలా? చిత్తుగా దించి చెత్తబొట్ల వారేస్తున్నా. దానికంటే ప్రమాదం, జగన్కి మీ ఆస్తి మీద కన్నుబడింది. ఇది మరీ ప్రమాదం అని చెప్తున్నాం. నేను చెప్తే మీరు అనుకోవచ్చు నాకేదో ఆయన మీద కోపం ఉందని. నా కోపం కాదు, మీ మీద నాకు ప్రేమ. ఎందుకంటున్నానంటే కొత్త చట్టాన్ని ఆయన తీసుకొచ్చింది, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నేను అడుగుతున్నా, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీ భూమి అంతా తీసుకుంటాడంట, మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే రుణాలు ఇస్తారమ్మా మీకు? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీరు దాన్ని? ఈ రోజు మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా? 10-1 ఉందా లేదా? ఏం కావాలో రికార్డ్స్ ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. కానీ రేపటి నుంచి ఆ రికార్డ్స్ అన్ని ఏమీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో మీ జాతకాలు ఉంటాయి. ఆయన ఏది రాస్తే అదే ఫైనల్. మీరేదైనా అమ్మాలంటే ఈ జలగ పర్మిషన్ అవసరం. ఇంతవరకు ఉందా? అమ్మేదానికి ఎవరన్నా పర్మిషన్ కావాలన్నా మీకు? అగ్రిమెంట్ రాయడానికి పర్మిషన్ అవసరమా మీకు? మీరు తాకట్టు పెట్టడానికి మీకు పర్మిషన్ అవసరమా మీకు? రేపటి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద ఆయన సొంత కంపెనీ, కంప్యూటర్ కంపెనీ బినామీ అమెరికాలో ఉంటుంది, అందులో రికార్డ్స్ పెడుతున్నాడు. మీరు అమ్మాలంటే ఆయన గుమస్తా దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, విలేజ్ సెక్రటరీ లేడు. నేరుగా మీరు పోయి ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే ఈయన నామినేట్ చేసిన వాళ్ళ కార్యకర్త గాని వాళ్ళ గుమస్తా గాని. మీరు అడిగితే కాదు మీ భూమి వేరే వాళ్ళు అడిగారు కాబట్టి ఇది నీ భూమి కాదంటే డిస్ప్యూట్కి వెళ్ళిపోతుంది, ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. లోకల్ కోర్టులు కూడా ఉండవు, జిల్లా కోర్టుకు పోవాలి. ఒక్కసారి డిస్ప్యూట్కి వెళ్ళిన తర్వాత మీ జీవితాల్లో ఆ భూమి మీది కాదని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కుట్ర మీకు అర్థమైందా లేదా? మీకు మొన్ననే ఒంటిమిట్టలో
ఒక చేనేత కార్మికుడు సొంత భూమి అమ్మాలని ప్రయత్నం చేశాడు, అప్పులు చేసుకున్నాడు. నేరుగా పోయి అమ్మేదానికి పోతే ఎంఆర్ఓ వాళ్ళు వండుకొని ఈ భూమి నీది కాదు, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే పేరు మారిపోయిందంటే అందరి దగ్గర తిరిగాడు. తిరిగిన చోటు లేకుండా తిరిగాడు. కడాన మీరు చూస్తే ఎవరూ సమాధానం చెప్పకపోతే జీవితం మీద ఆశ వదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పిల్ల ఇద్దరు కలిసి విషం తాగి చనిపోయారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది, భూమి పోయింది. నేను అడుగుతున్న అలాంటి పరిస్థితి మీకు అందరికీ వస్తుంది. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చెత్త చట్టం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని మీద అందరికీ చెప్తారా లేదా? టౌన్ లో ఉండే మీకు కూడా వర్తిస్తుంది. మీ ఇల్లుండేది కూడా భూమిలోనే. ఎంఆర్ఓ రికార్డులు మెయింటైన్ చేస్తారు. రేపు మీ భూమి కూడా ఇంటి జాగా కూడా ఎంఆర్ఓ దగ్గర లేకుంటే వీళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడి నుంచి మీకు డిస్ప్యూట్ లో పెడితే మీ ఇండ్లు కూడా కొట్టేస్తారు. ఇంకెవరు ఒకడగానే పోలీస్ స్టేషన్ పోతే మన మీద రివర్స్ కేసు పెడతారు. మనమే కబ్జాదారుడిగా పెట్టి మన వల్ల జైల్లో పెట్టి మన వల్ల హెరాస్ చేసే పరిస్థితి వస్తుంది. బ్రతకడానికి కష్టం అవుతుంది. అందుకే ఈ చట్టాన్ని కూడా నేను రద్దు చేస్తా. నేను వచ్చిన తొలి రోజునే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతవరకు ఏం చేయమంటుంది? కాగితాన్ని చించేయాలనా? చించేస్తా, గట్టిగా చించుతా, కసిగా చించుతా, చించి చెత్తబుట్ల బారేస్తాను. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు, ఇలాంటి పరిపాలన, దుష్టుల పాలన ఎప్పుడన్నా చూశారా మీరు? మీ భూమికి, మీ భూమి మీద కన్నేసేవాడిని ఎప్పుడన్నా చూశారా మీరు? అలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా? ఆమోదిస్తారా మీరు? కానీ మీరు ఇంట్లో పడుకుంటారు. 13వ తారీఖున వేడిగా ఉంటుంది, ఎండ ఉంటుంది. పర్వాలేదు, నా ఓటు ఏమవుతుందనే ఆలోచన కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? నేను అడుగుతున్నా. అది చేస్తే 14వ తారీఖు తర్వాత మళ్ళా గవర్నమెంట్ వస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలి, పులివెందల గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. సిద్ధమా మీరని అడుగుతున్నా. నేను చెప్పేది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. 2019లో ఎన్నికల్లో దండం పెట్టి చెప్పా, మీ పాదాభివందనం చేసి చెప్పా. నేను ఒక మాట అన్నాను, నా మాట నమ్మండి. కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, అమరావతి రాదు, పోలవరం నాశనం చేస్తాడు, రాష్ట్రం నాశనం అవుతుంది. నా కోసరం కాదు, ఈ పిల్లల కోసం ఆలోచించమంటే ఆయన అట్నే చెప్తాడనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది మొత్తం కష్టాలన్నీ. మళ్ళీ నేను చెప్తున్నా, ఏ మాత్రం ఏమారినా నేను కూడా మిమ్మల్ని కాపాడలేని తర్వాత ఎందుకు నేనే కాదు, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఒక పక్క ఇది చేస్తూనే నేను చాలా స్పష్టంగా మీ దగ్గరికి వచ్చా. ఈరోజు నేను వచ్చింది ఒక నిర్దిష్టమైన హామీలతో కూడా వచ్చా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరిగిందా ఇటీవల? మాట్లాడితే నేను బటన్ నొక్కతానంటాడు. ఓకే, నువ్వు బటన్ నొక్కావు. మా తల్లి చెప్పినట్టు పీక నొక్కుతున్నాడు. ఆడ అందరి పీకలు నొక్కే పరిస్థితి పెట్టుకున్నాడు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? మన బామ్మ నొక్కలేదా బటను?
ఒకసారి చూసి ప్రాక్టీస్ చేపిస్తే ఏమమ్మా నొక్కలేవా? ఇప్పుడు ఉన్నాయా లేదా? సెల్ ఫోన్లో బటన్ నొక్కుతున్నావా లేదా? అంతే కదా ఈ బటన్ కూడా. ఇది పెద్ద గొప్ప. ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యమంత్రి యొక్క సమర్థత, వ్యవసాయాన్ని బాగు చేయడం, రైతుల జీవితాల్లో వెలుగు తేవడం ఒక ముఖ్యమంత్రి బాధ్యత. అవన్నీ పోయి నేను బటన్ నొక్కాను ఇప్పుడు అంటున్నాడు. జనవరిలో బటన్ నొక్కాడంట, మేలో డబ్బులు రాలేదంటే ఇప్పుడు ఇస్తాడంట. అర్థమైందా డ్రామా? జనవరి ఎన్ని గంటలు పడుతుందా బటన్ నొక్కితే నీ అకౌంట్కి డబ్బులు రావాలంటే? 1 డే పడుతుందా? ఏమ్మా, ఒక్క నిమిషమే కదా రియల్ టైంలో. అవునా కాదా? బటన్ నొక్కితే మీ అకౌంట్కి వస్తుంది, బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది, ఆటోమేటిక్గా మీరు డ్రా చేసుకోవచ్చు. అవునా కాదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని, బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి. జనవరిలో బటన్ నొక్కాడంట, డబ్బులు పడలేదంట, ఇప్పుడు ఇస్తాడంట, ఎన్నికల్లో మిమ్మల్ని మోసం చేస్తాడంట. అందుకే ఎన్నికల కమిషన్ చెప్పారు, నీ బటన్ అప్పుడు నొక్కావు, ఎక్కడ గాడిదలు కాస్తున్నావు ఇన్ని రోజులు, ఇది ఆమోదించే పని లేదు అని. వాడు నాయకుడు కాదు, సిన్సియర్ గా సేవ చేసేవాడే నాయకుడు. అలాంటి దుర్మార్గమైన వ్యక్తి. అందుకే ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నాను. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 13 లక్షల కోట్లు వడ్డీ కూడా కట్టలేం. ఇంకో పక్క వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. కాలువల్లో పూడిక తీయలేదు, డ్రైన్స్ లో పూడిక తీయలేదు, రోడ్లో ఎక్కడన్నా మట్టేశాడా తమిళ్ళు? నేను మాట్లాడితే నేను స్కూల్కి ఇది కొట్టాడంట. ఏం కొట్టాడు? స్కూలుకు రంగులేశాడంట. రంగులేస్తే న్యాయం చేశాడా అని నేను అడుగుతున్నా. కాపులను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తాడు. ఏ కులాలను పెట్టి ఆ కులాల దగ్గర నాయకులు తిట్టించే పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్ అయిపోయింది తమ్ముడు, లేదు, ₹1 కూడా రావడం లేదు. అవునా కాదా? మళ్ళీ నేను వస్తా, ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు ఇస్తా, పిల్లలకు ఉపాధి ఇస్తా. నేను ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఆ రోజు ముందుకు పోయాం. ఈ రోజు అలాంటివన్నీ పోయినాయి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇచ్చేది ఈరోజు, నేను అందుకే సూపర్ 6 తీసుకొచ్చా. ఇంకొక పక్క ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఇంకో పక్క మోడీ గ్యారంటీ ఉంది. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, నాకు మా ఆడబిడ్డల మీద చాలా నమ్మకం. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి? డాక్వా సంఘాలు పట్టణాల్లో మీకు పొదుపు ఉద్యమం నేర్పించారు, జ్ఞాపకం ఉందా మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎవరు? ఎన్టీఆర్. అవునా? జ్ఞాపకం ఉందా మీకు? ఏమమ్మా, చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వని వ్యక్తి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా తల్లి? ఏ అన్నైనా ఏం ఆలోచిస్తాం? నా చెల్లికి ఆస్తిలో హక్కు ఇచ్చి, అవసరమైతే నాది కూడా ఇచ్చి, మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి చెల్లెలు బాగుండాలని చూసుకుంటామా లేదా అని అడుగుతున్నా. అలాంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇలాంటి చేసి రాష్ట్రాన్ని దగా చేయబడ్డాడు. నేను మా ఆడబిడ్డలకు నేను ఆ రోజే మీరు చూస్తే దీపం పెట్టాను, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మా తల్లి కష్టపడింది, నా చెల్లెలు అక్కలు కష్టపడకూడదని వంట గ్యాస్ ఇచ్చా. ఆత్మ గౌరవం కింద ఆ రోజుట్లోనే నేను మీ అందరికీ మరుగుదొడ్లు కట్టించా. మీరు ఇష్టపడకపోయినా బలవంతంగా కట్టించా. అదే మాదిరిగా ఈరోజు హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టా. ఈ రోజు నేను పెట్టిన రిజర్వేషన్లో ఈ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అలాంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు
ఒకప్పుడు కట్నం ఉండేది, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు మా ఆడ. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ద్వారా కుటుంబాల్లో ఆర్థిక వెసులుబాటు తీసుకొస్తా, మీ చేతుల్లో తాళాలు ఇస్తా, మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తా, డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తా. అందుకే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000. ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే 2,70,000 మీ ఇంటికి పంపించే బాధ్యత నాది. తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15,000 మాది. చదువు చాలా ముఖ్యం, అది కూడా చేస్తాం. మూడోది, దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఎక్కడికైనా పోయి రావచ్చు. టౌన్ లో కూడా మీరు ఎక్కడికి పోయిరా బాగా చౌకగా ఏదైనా అమ్మితే దూరంగా పోయి కొనుక్కొని వచ్చి, అవసరమైతే పొలాలకు పోయి కొనుక్కొని వచ్చి వంట చేసే పరిస్థితి, వేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఆర్టీసీలో ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తా, ప్రయాణ సౌకర్యం. అందుకే హామీ ఇస్తున్నా, నేను మంచి డ్రైవర్ని, రాష్ట్రానికి సురక్షితంగా ఉంటుంది నా డ్రైవింగ్. మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. మా ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది. ఎవడైనా మీ జోలుకొస్తే అది చివరి రోజు అవుతుంది. అంత కఠినంగా ఉన్నానా లేదా? నేను గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ ఉండదు. మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారుగా మా తమ్ముళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నా, మా ఆడబిడ్డలకి, డాక్రా సంఘాలకి, డాకువా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలని ఒక కార్యక్రమం, ఇది చంద్రన్న అని నాకు అప్పచెప్తున్నారు. అది ఒక బాధ్యతగా తీసుకుంటా, చేస్తా. నేను అందుకనే పిల్లలకు హామీ ఇస్తున్నా, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తా. ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడద్దండి, నేనే మీకు అండగా ఉంటానని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో అన్నదాతను ఆదుకుంటా, 20,000 రూపాయలు అన్నదాతకి సంవత్సరానికి ఇస్తాం. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, గోదావరి నీళ్లు నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తా. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతును రాజుగా చేస్తాను. పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడో చెప్పాను, మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను, నీ పిల్లలు చూసుకోకపోతే నేనే చూసుకుంటానని చెప్పి 200 రూపాయలు పింఛన్ని 2,000 చేశాను. అవునా కాదా? ఈ సైకో మాట్లాడతాడు, 1000 నుంచి 3,000 చేశాడంట. అబద్ధాలు చెప్పడానికి కూడా బుద్ధి ఉండాలి. ఈ రోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, 4,000 రూపాయలు చేస్తున్నాను. ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వస్తుంది. మొదటి తారీఖే ఇస్తా, ఇంటి దగ్గరనే ఇస్తా. 3 నెలలు కూడా బకాయిలు కూడా ఇచ్చి 7,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత మొదటి నెలలో నాది. వీళ్ళిచ్చి 2,000కు 1,000 రూపాయలకు కక్కుర్తి పడద్దండి. దీనివల్ల మన జీవితాలు బాగుపడవు. అందుకే వికలాంగులకు 6,000 ఇస్తున్నాను. వాళ్లకు రేపు జూలైలో 12,000 రూపాయలు వస్తుంది. అది నా బాధ్యత. అదే మారిగా పేదవాళ్ళందరికీ ఇంటి జాగా ఇస్తా.
ఇండ్లు కట్టించే బాధ్యత కూడా మాది. ఇక్కడ బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ ఓట్లు మాత్రం మాకే వేస్తూనే ఉంటారు. అందుకే ఈసారి మీ రుణం తీర్చుకుంటా 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పెడుతున్నాను. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాను. 140 కులాలున్నాయి. 140 కులాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడైనా సరే ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో వాళ్ళు కూడా పైకి తేవడం మా బాధ్యత. లేకపోతే మాకు అధికారం రాదు. అధికారం రాకపోతే అనుకున్న పనులు చేయలేం. అందుకనే నేను మీకు చెప్తున్నా, హామీ ఇస్తున్నా, ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని అండగా ఉన్నారో బీసీలని ఆదరిస్తా. ఈసారి మీరు ఎప్పుడు చూడని విధంగా బీసీల కోసం ముందుకు పోతారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంఆర్పీఎస్ ఉన్నారు. ఎప్పుడు తెలుగుదేశమే వాళ్ళు. నేను కూడా కేటగరైజేషన్ తెచ్చానా లేదా? దానివల్ల బాగుపడ్డారా లేదా? మీ కేటగరైజేషన్ పోయింది రాజశేఖర రెడ్డి వల్ల పోయింది సుప్రీంకోర్టులో. మళ్లీ ఒకటే హామీ ఇస్తున్నా, సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఎస్సీలందరికీ హామీ ఇస్తున్నా, మాలా మాదిగా ఇద్దరికి న్యాయం చేస్తా, సమన్యాయం చేస్తా. మాదిగలకు కూడా ఏబిసిడి కేటగరైజేషన్ లో జిల్లాల వారీగా చేసే బాధ్యత నాదని మాదిగలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమిళ్లో ఇక్కడే మైనారిటీ సోదరులు ఉన్నారు. నేను అడుగుతున్న మైనారిటీ సోదరులందరినీ, మీకేమైనా చేశాడా ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడిగేది, నేనున్నప్పుడు 2 ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? ఉర్దూ 2వ భాష చేశాను, జ్ఞాపకం ఉందా మీకు? ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం, జ్ఞాపకం ఉందా మీకు? దుల్హాన్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజములకి 3,000 5,000 పారితోషికం ఇచ్చాం. అదే మరి విదేశ విద్య ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ మీకోసం నేను ప్రత్యేకంగా ఒక డిక్లరేషన్ ఇచ్చాను. ఎవరైనా సరే మీరు హాజ్ యాత్రకు పోవాలంటే ₹1,00,000 ఇచ్చి మీరు హాజ్కి పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత. కాపాడిన పార్టీ మళ్లీ 4% రిజర్వేషన్లు కాపాడి మీకు అండగా ఉంటారని మా ముస్లిం సోదరులందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మసీదులు కట్టిన వాడిని ₹1 ఇవ్వని వ్యక్తి అలాంటి వ్యక్తి మీద నాకు కట్టడం నేర్చిన వ్యక్తిని నేనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు కట్టడం నేర్చిన వ్యక్తిని నేనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎన్ఆర్సీ సిఏఏ మీరు పార్లమెంట్ లో సపోర్ట్ చేశారా లేదా? చేశారా లేదా? సిగ్గు లేకుండా ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళని ఏమనాలి తమ్ముళ్ళు? సైకో అవునా కాదా? ఇలాంటి తప్పుడు పనులు చేసి నేను పెట్టుకున్నది బహిరంగ పొత్తు, రహస్యం లేదు. నువ్వు పెట్టుకున్నది రహస్య పొత్తు. నీ కేసుల కోసం అసోసియేషన్ అవునా కాదా? నేను రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం. మీరు కేసుల కోసం లాలోచి పడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే బ్రాహ్మణ్స్ ఉన్నారు. తమిళలో ఈసారి మా మేనిఫెస్టో చూశారు మీరు. మళ్లీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ని బాగు చేస్తాం. పురోహితుల పైన దాడులను అరికడతాం. ఇంకో పక్క ఎక్కడ ట్రస్ట్ ఉన్నా, దేవాలయాలున్నా అందులో ఒకరిని మిమ్మల్ని కంపల్సరీగా పెడతా. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మిమ్మల్ని మెంబర్గా పెడతా. ₹50,000 ఆదాయం పైన వస్తే
25,000 ఇస్తాను పురోహితులకి. తక్కువ ఆదాయం వస్తే కొంతవరకు ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. సమాజంలో అందరినీ వైశ్యాసున్నారు, వ్యాపారాలు చేయాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి. లేకపోతే మీ షాపుల్లో కూడా వాటాలు పెట్టేస్తారు తమ్ముళ్ళు. మామూలు వాటాలు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ షాపు లాక్కొని అందులో మీరు పనిచేసే పరిస్థితికి వస్తారు, కూలోళ్ళుగా పనిచేసే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ అగ్రిగోల్డ్ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అక్వా రైతులున్నారు, ₹50 కరెంట్ ఇస్తాను. అక్వా రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేసి మళ్ళా మిమ్మల్ని ముందు తీసుకుపోతాం. అయితే ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తున్నా. ఇక్కడ తమ్ముళ్ళు మీ ఎమ్మెల్యేను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను పేకాట ఆడతాను, నేను క్యాసినోకి వెళ్తాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు దుబ్బేశాను. ఏం తమ్ముళ్ళు, అలాంటి వాడిని ఎక్కడ పెట్టాలి? జైల్లో పెట్టాలి, అవునా కాదా? జైల్లో ఉండవలసిన వాడు ఇప్పుడు ప్రజాప్రతినిధి అంట. ఆమోదిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే ఉన్నాడు జనార్దన్, సౌమ్యుడు, అజాత శత్రువు, నమ్ముకుంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చేశాడా మీకు ఎమ్మెల్యే? 2,615 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన వ్యక్తి, చేయించిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన నాయకుడు దామర్ల చెర్ల జనార్దన్, అవునా కాదా? నేను కూడా ప్రోత్సహించా. ఈరోజు మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. భూ కబ్జాలు, నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు. ఒకప్పుడు ఆ వైశ్య అయితే పాపం గజగజలాడిపోయి ముందు తిరుగుబాటు చేసి సుబ్బారావు అనుకుంటా, జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? రేపు మీ అందరి పరిస్థితి కావాలన్నా మీకు? అది అలాంటి దుర్మార్గుడు కావాలన్నా మీకు? నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ దుర్మార్గుల్ని తుంగలో దొక్కేస్తా, రాజకీయ రౌడీల్ని అడిచివేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క మైనింగ్ డిపార్ట్మెంట్ సమస్య ఉంది తెలిసి కూడా ఎర్రజర్ల కొండ దగ్గర పట్టాలు ఇచ్చి అక్కడ ఉన్న 40 కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని అక్రమంగా దొంగిలించిన మట్టి స్మగలర్, అవునా కాదా? ఈయన ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే ఈరోజు మిమ్మల్ని కోరుతున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ఒంగోలు నగరంలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. మామూళ్ళు మొదలు పెట్టాడా? రేపు రావులందరూ కప్పం కట్టాలి. సిద్ధమా మీరు దానికి? ఇలాంటి వాళ్ళు మీకు కావాలన్నా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇంకొక ఎంపీని తెచ్చారయ్యా, ఇంపోర్ట్ చేశారయ్యా. చంద్రగిరి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు. తిరుపతి మొత్తం కొట్టేశాడు. తమ్ముళ్ళు, నల్లమలై ఫారెస్ట్ లో ఎర్ర చందనం మొత్తం మాయమైపోతా ఉంది. ఎర్ర చందనం పుష్ప కావాలన్నా తమ్ముళ్ళు మీకు? పుష్ప కావాలన్నా తమ్ముళ్ళు మీకు?
నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వాడు కూడా ఎక్కడొస్తుందో తెలియదు. లారీలు కొందరి బట్టలు వస్తాయి, లారీలు కొద్ది బియ్యం వస్తుంది, లారీలు కొద్ది డబ్బులు వస్తుంది. ఇది నాకు తెలియని విద్య, ఇది ఇప్పుడు ఊహించని విద్య. అవునా కాదా అని అడుగుతున్నా. 22 ఏళ్లు మా ఇంట్లో ముఖ్యమంత్రి పదవి నేను గాని మా నాయకుడు ఎన్టీఆర్ గాని, అవునా కాదా? 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉంటే ఇంత సంపాదిస్తే ఇంక వీళ్ళు ఏవైనా కానీ ఒక 10 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉంటే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. దోపిడీ దోపిడీ. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మాగంట ఒక బ్రాండ్, అవునా కాదా? ఎప్పుడైనా ₹1 ఎక్కడైనా ఆశించాడా? ₹1 అవినీతి డబ్బులు ఎక్కడ చేశాడా? ఎక్కడైనా సరే ఇంత ఉంటే కూడా చాలా వినయంగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి. ఈయనకు ఆయన కంపారిజన్ ఏమైనా ఉందా, పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి జగ్గుబాయికి అవసరంలా. ఆయనకు కావాల్సిన రెడ్ శాండిల్ స్మగ్లర్లు కావాలి, ల్యాండ్ గ్రాబర్లు కావాలి, ఇసుక మాఫియా కావాలి, మద్యం డాన్లు కావాలి. మంచిని గౌరవించరా మీరు? అందుకే మాగంట ఒక బ్రాండ్, గెలిపించుకోవడం మీ బాధ్యత అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 మీరు చేయండి. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, అందరికి హామీ ఇస్తున్నా. మీరు చూపించిన చొరవ చూశామన్నా, గుద్దుడే గుద్దుడు పోస్టల్ బ్యాలెట్. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అధికారులు కొంతమంది ఇవ్వకపోతే డిమాండ్ చేశారు, ఇంకో పక్క క్యూలో నిలబడుకున్నారు. నా జీవితంలో ఎప్పుడు చూడలా 85% 90% ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఉద్యోగస్తులు చరిత్ర తిరగ రాస్తున్నారు, పోలీసులు కూడా ఇందులో భాగం. చాలా మంది వచ్చినా చెప్తున్నారు, నా చెవిలో చెప్తున్నారు, సార్ మేమందరం మీకే ఓట్లు వేసాం, గుద్దుడే గుద్దుడు సార్ అని. అది విన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం కలిగింది, నాకు కూడా బాధ్యత పెరిగింది. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు, మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీలైనంత తొందరలో ఇప్పిస్తా. పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా. ఇంకొక పక్క 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా పరిష్కారం చేస్తా. ఇంకొక పక్క తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అంగన్వాడీ ఆశా వర్కర్లు గాని, ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఆదుకుంటా. హోమ్ గార్డులకి 9,000 నుంచి 18,000 ఇచ్చా. మళ్లీ హామీ ఇస్తున్నా, 18,000 నుంచి 24,000-25,000 ఇచ్చే బాధ్యత నాది. పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా హోమ్ గార్డ్స్ కి 4-5% రిజర్వేషన్లు పెడతానని కూడా వారందరికీ హామీ ఇస్తున్నా. పొదుపు సంఘాల యానిమేటర్లకి ఉద్యోగ భద్రత ఇస్తాం. గోపాల మిత్ర, ఆరోగ్య మిత్ర, బీమా మిత్రలు మళ్లీ తీసుకొస్తాను. జూనియర్ డాక్టర్ సమస్యలు పరిష్కారం చేస్తాను. టైలర్స్ ఎక్కువగా ఉన్నారు, చేతి వృత్తులు చేసుకోవడం చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది. డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా క్రైస్తవులను ఆదుకుంటా, మీ ఆస్తులు కాపాడతా,
ముందిచ్చిన పథకాలు మళ్ళీ అమలు చేస్తా, ఎస్సీలకు న్యాయం చేస్తా, అన్ని వర్గాలను ఆదుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఒకే రోజు టైం ఉంది. ఒంగోలు ద్వారా రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇస్తున్నా. ఏం తమిళలో మీరందరూ కూడా ఎల్లుండంతా కూడా 13వ తారీఖున 6 గంటలకు నిద్రలేయాలి. లేస్తారా లేదా? ముఖం కడుక్కోండి. తెల్లవారితో స్నానం చేసి అలవాటు ఉంటే స్నానం కూడా చేసేయండి. అక్కడి నుంచి పూజ రూమ్లోకి పోయి ఈరోజు నా ఓటు కూటమికి వేస్తా, ఇక్కడ సైకిల్కి వేస్తా, నా భవిష్యత్తుకు ఓటేసుకుంటున్నాను, నా పిల్లల భవిష్యత్తుకు ఓటేస్తున్నానని దేవునికి నమస్కారం పెట్టుకొని మమ్మల్ని ఒకసారి తలుచుకొని నేరుగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి, ఓటేయండి. 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తానో 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఈరోజు దానికంటే ఎక్కువ హుషారుగా ఉన్నాను. అవునా కాదా? 87 మీటింగ్లు అడ్రస్ చేశాను మంచి ఎండల్లో. అంతేకాదు వానల్లో కూడా చేశాను. ఈరోజైతే మంచి వర్షం. రెండో సైకిళ్ళే. అవునా కాదా? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై మా ఆడబిడ్డలు. ఎందుకంటే ఈ ఆడబిడ్డలే నన్ను గెలిపించేది ఎప్పుడు. ఇప్పుడు కూడా రేపు ఎన్నికల్లో మీ రుణం తీర్చుకుంటా మళ్ళీ మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇంటికి పోయి నా మేనిఫెస్టో ఒకసారి చదవండి, అతని మేనిఫెస్టో చదవండి. నాది బాగుందనుకుంటే 1 సైడ్ గా ఓటేయమని, మహిళల్లో చైతన్యం తీసుకురామని. 2 రోజులే సమయం లేదు మిత్రమా. అందరూ కూడా హుషారు కావాలి. పశువుల పండగప్పుడు పశువులు ఎట్టయితే ఎగరతాయో ఇది ఎన్నికల పండుగ, ఓట్ల పండగ. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? మీ ఉత్సాహం చూస్తే నాకైతే కొండనైనా సరే బద్దలు చేస్తారనే ధైర్యం వచ్చింది. దీనికి మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.